రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దానగర్ గ్రామంలో గ్రామ నడిబొడ్డున శివాలయంకు సంబంధించి సర్వే నెంబర్ 428, 429లో దాదాపు 12 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. ఏండ్ల క్రితం దాతలు దానిని శివాలయం కొరకు ఈనమిచ్చారు. కానీ కొంతమంది అక్రమార్కులు కన్ను ఇట్టి భూమిపై పడింది. ఇక ఎందుకు ఆలస్యం అనుకున్నారో ఏమో గుట్టె చప్పుడుగా ఇనాం భూమిని శివాలయం పంతులు వీరేశం తన పేరుపై పట్టక మార్పిడి చేసుకున్నారు. ఇంకా ఏముంది, దానిని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేశారు. భూమి కొనుగోలు చేసిన స్వామి భూమిని చదువును చేస్తుండగా గ్రామస్తులు గమనించి ఆ స్వామిని నిలదీశారు. దీంతో అవాకైన ఆ స్వామి తనకు ఏమి తెలియదని భూమి పత్రాలు చూసే భూమిని కొనుగోలు చేస్తారని తెలిపారు. దీంతో ఆగ్రస్తులైన గ్రామస్తులు పంతులను నిలదీసి అడగగా, నా ఇష్టం, నా భూమి, నేను అమ్ముకుంటాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం ఇచ్చాడు. దీంతో గ్రామస్తులు కోపదృక్తులై ఈనం భూములు ఎలా అమ్ముతారని సంబంధిత అధికారులను తమ గోడును వెల్లడించారు. తమ ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ శివాలయం భూములను కాపాడుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. ఇంతకుముందు కూడా శివాలయం దగ్గర ఉన్న భూముల్లో నుండి రాళ్లు తీసి అమ్ముకొని అట్టి డబ్బులను షాద్ నగర్ లో ఒక పెద్ద మనిషి వద్ద దాచారని గ్రామస్తులు తెలిపారు. ఆ డబ్బుల్ని శివాలయంలో సమర్పించారని డిమాండ్ చేశారు. ఏండ్ల నాటి ఆలయ భూములకు ఎలాంటి రక్షణ లేదని, భూములకు రెక్కలు రావడంతో అక్రమార్కులకు గ్రామంలో కొందరు తోడై వారికి సహకరించడంతో అక్రమార్కులు ఆలయ భూములను సైతం అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్ గా తీసుకుని త్వరగా స్పందించి శివాలయం భూములను శివాలయానికి అందేటట్టు చేయాలని అన్నారు. లేనిచో గ్రామ యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విలేజ్ షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. అయితే ఈ ఇనాం భూమి అనేది వాళ్ళకు సీలింగ్ ల్యాండ్. గౌటన్ పెద్ద మనుషులు ఉంటే అప్పుడు ఏం చేశారంటే, చేసుకొని బతుకుండి గుడిని డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశం మీద గుడిని డెవలప్మెంట్ చేయాలి, ఊరికి ఏమైనా అడ్జస్ట్ చేయాలి అని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, లోపల పట్టాలు చేయించుకొని అది చేశారు. మేమేమనుకున్నామంటే, ఈ కౌలు రైతులు అవి పడతాయి కదా, ఉంటే ఉండాలి, ఉంటే రైతు బంధువులు అవన్నీ పడతాయి కాబట్టి ఉంటే ఉండాలి, వాళ్ళ పేరు మీద ఉంటే అమ్ముకొని పోతారని మేము అనుకున్నాం. లోపల కొంచెంమంది పెద్ద మనసుల చేత ఇట్లా ఉన్నది కలిసినాయి. వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఇప్పుడు తెలియదు అన్నట్టు, మీకు తెలియకుండా ఎట్లా నడుస్తుంది ఇది వ్యవహారం, మాకు ఇప్పుడు పాలవర్గానికే తెలియదు, మా గ్రామ పంచాయతీ పాలవర్గానికి తెలియదు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారని నిన్న మేము సైడ్ మీద పోయి చూసే వరకు మొత్తం అది ఉన్నాం. జేసీబీ వీకెండ్ 3 రోజులు పెట్టి అన్నీ చేసాం, లేవలింగ్ చేశారు. ఇప్పుడు ఇక పొద్దుగాల మేము అందరం ఊళ్ళం కలిసిపోయితే అది ఏమంటున్నారంటే, నేను కొన్నా, ఎంత కొన్నామంటే ఎంతకో కొన్నా, కానీ ఇది అలా మీద పట్టున్నందుకు నేను కొన్నా అంటే అయ్యగాళ్ళ పేరు మీద పట్టుంది. వీరేశం, చంద్రకళ, పొన్నయ్య, 5 మంది సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్నాయి. సరే మేము కాదంటలేము, చేసుకొని బతుకమని చెప్పినాం, కానీ అమ్ముకోమని చెప్పలేదు కదా మా పూర్వీకులు, ఆ పెద్ద మనుషులు అని చెప్పి ఇదే మాట్లాడి మిగిలిన డిస్కషన్ చేసినాం. వాళ్ళు ఏమనంటే, ఇప్పుడు ఏం చేస్తారు చేసుకోండి అనే మాట మాట్లాడి, అంటే సరే మంచి మీరు చేసింది మేము చేసింది మేము చేస్తాం, మా ఊరు మించిన అయితే మీరు ఏం చేయలేదు, మేము ఊరితోనే వస్తాం, మేము కలెక్టర్ దగ్గరైనా రెడీ, మన దేవాదాయ శాఖ మంత్రి అయినా ఓకే పోనీకి రెడీ ఉన్నాం, సావనీకి ఇట్లా రెడీ అవుతాను భూమి మీద మాత్రం అని ఈ మాట నిన్న గంజిలో చెప్పినాక వాళ్ళు ఏమనంటే, సరే మంచి మీరు ఏమైనా చేసుకోండి, మేము చేస్తామని వెళ్ళిపోయారు. ఎవరు పాదుకుంటున్నారు ఉన్నారు, సరే వెళ్ళిపోయాం కదా మీరు వెళ్ళిపోండి, మేము చేస్తామని నిన్న వచ్చి మేము సైడ్ మీదకి వెళ్ళి చూసి దీన్ని వాట్సాప్ మొత్తం ప్రెడిక్ట్ చేసినాం, మండల్ డిస్ట్రిక్ట్ వరకు చేసినాక అప్పుడు రాత్రి వెలిగినాక పొద్దుగాల అందరూ వచ్చేసి ఊరు విలేజ్ వాళ్ళు ఏమైంది ఇట్లా అయిపోతుంది, సునామీ అయిపోతుంది, సర్వనా శివలింగానికి ఇట్లా మింగనికే కలిగేరింది. ఇప్పుడు ఏం చేద్దాం, మీరు ఇప్పటికైనా కన్ను తెరిచి ముందుకు రండి, చేద్దాం దాన్ని అని మేము అనేసరికి ఊళ్ళందరూ వచ్చి చూశారు. గ్రామస్తులంతా కలిసి మాట్లాడినాం. సేట్ వచ్చాడు, లేడీస్ సేట్ వచ్చాడు, ఆయనకి ఇట్లా అన్నాడు, నాకు ఇది తెలియదు, అమ్ముకున్నది మాత్రం నాకు తెలియదు, నా పేరు బదలాంలో, నీ పేరు ఏం బదలాం చేయలేదు, నిన్ను మాత్రం ఎప్పుడు మేము బదలాం చేయము, ఎందుకంటే నువ్వు పేద అన్ని గుళ్ళకు నీ పెద్ద మనుషులు కాబట్టి నీ పేరు బదలాం చేయలేదు, నీ పేరు రియలైజ్ సేటు అని చెప్పినాం. మేడం చెప్పినాక వాళ్ళు ఏమన్నారంటే, సరే మేము అందరూ కూర్చోబెట్టి మాట్లాడి, అమ్మిన కూర్చోబెడుతూ వాళ్ళు అమ్మిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడినాము, కొన్నాడు మేము అమ్మిన వాళ్ళు వాళ్ళని మీరు డిస్కషన్ చేసుకోండి అని మాత్రం మమ్మల్ని వదలకండి, ఈ భూమి మాత్రం ఎటు పోయినా మాత్రం ఇడిచే ప్రసక్తి లేదు, మీరు కలెక్టర్ లేకపోయినా నేను రెడీ ఉన్నాం, మేము ఊరలం ప్రాణాలు పోయినా సరే దీనికి మాత్రం ఇడిచే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇంతవరకు నిజం. 12 ఎకరాల 14 ఎకరాల 12 గుంటలు, 10 ఎకరాలు
అది కృష్ణనారాయణ ఆ? కృష్ణనారాయణ ఏం పేరు? ఆయన పేరు భూషణ్ ఉన్నాడు భూషణ్ భూషణ్ కానీ ఆయన ఈ లొల్లి పంచాయతీ నాకు తెలియదు ఇట్లున్నదంటే నేను రాకపోతున్నానంటే మరి రేపు ఊరంతా వస్తారు మరి ఎట్లా చేస్తామంటే ఎట్లా చేస్తా అంటే మీరు నిర్ణయించండి మేమేం నిర్ణయిస్తాం మీరు మాకు చెప్పుకున్నామా అని మేము అడిగినాం ఇవన్నీ మాకు ఈ లోపల మంత్రాలు చేయకండి ఏమైనా ఉంటే 10 మంది నా కూర్చొని మాట్లాడి వాళ్ళతోటి మీరు డబ్బులు ఇచ్చారు కదా రిటర్న్ తీసుకొని వెళ్ళిపోండి అంతే మాత్రం ఎక్కువ మాట్లాడితే మాత్రం వీళ్ళ శవాలన్నా కానీ ఏమన్నా కానీ కానీ మాత్రం గట్టిగా ఎదుర్కొంటామని చెప్పేసి మేము ఎక్కడ మనం మేము మా ప్రాణాలు అర్పిస్తామని చెప్పి అయ్యగారులకు బతుకమ్మని ఇచ్చారు మా పెద్ద మనుషులు చేసుకోండి మీరు ఏం చేస్తారో చేసుకోండి మా పురాతనం నుంచి వస్తుంది అంటే పురాతనం నుంచి ఎవరిచ్చారు మీకు మేమిచ్చింది కదా విలేజ్ వాళ్ళు బతుకమని ఇచ్చారు కదా మీకైతే కొన్ని ఎవరితో అనుకున్నా చెప్పు మరి ఆ రిపోర్ట్ తీసుకురా మరి ఇచ్చేస్తాం అమ్ముకో మరి మీకైతే మేము విలేజ్ వాళ్ళు ఇచ్చినాం కాబట్టి అది విలేజ్కే ఉంటుంది గుడి అభివృద్ధి చేయాలి కానీ గుడిని మిగుతామంటే ఇదేంది అని అడిగితే ఆయన మాట మీరు ఏం చేసుకుంటే చేసుకోండి సరే చేసేది చూపిస్తాం ఆడ టెంట్ వేసుకోవాలని కూర్చుంటాము కలెక్టర్ వచ్చిందాక డిఏ వచ్చిందాక మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి పేరు గుడి గవర్నమెంట్ నుంచి అప్రసంతం ఉంది అయితే అయ్యగారికి ఇచ్చారు మా పెద్దలు ఎప్పుడు ఇచ్చారు మేము కూడా వేయలేదు పెద్దలు ఎప్పుడు ఇచ్చారు మేమే 60 ఏళ్ళ కురం ఇప్పుడు మాకే తెలియదు అది చేసుకొని బతుకోమంటారంటే వాళ్ళు అమ్ముకొని బతుకుతారు ఇప్పుడు ఏమంటారు అని ఊళ్ళో అంతా కలిసి ఆపుతున్నాం దాన్ని ఏం చేస్తలేము మేమంతా కలిసి ఆపినాం దాన్ని ఇంకోటి ఏం చేయలేదు దానికి వేరే ఊరైనా తొలుతుండే పెద్ద మనిషి ఉండే సంగప్ప అని ఉండే సంగప్ప శంకరమ్మ ఇద్దరు ఉండే అయితే వాళ్ళ పిల్లలు లేకున్నారు పిల్లగాని నడుపుకున్నారు చేసిరు కొన్ని రోజులు ఉండి వాళ్ళు పోయినాక ఈ ఊరైనాకి ఇచ్చింది చెట్టుగా మొత్తం చేసుకొని ఈ అందరి సంది మిలిమిలి ఈసారి అమ్ముకోనికి వేసిండు అట్లా చేసిండు కానీ ఇప్పటికైతే ఏం చేయలేదు ఇక అంతగా తెలుసుకోవాలి అంతకని ఎక్కువ ఏం చెప్పదు ముట్టిగా